ఆచి చికెన్ మసాలా. మంత్రి నారా లోకేష్ డిన్నర్ మీటింగ్స్ రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. ఉండవెల్లిలోని తన నివాసంలో జిల్లాల వారీగా కూటమి ప్రజా ప్రతినిధులతో లోకేష్ జరుపుతున్న విందు సమావేశాలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. మంత్రి లోకేష్ ఆ సందర్భంగా ప్రతిరోజు కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ మంచి చెడ్డలు అడిగి తెలుసుకుంటున్నారట. అలాగే ప్రజాప్రతినిధులు ఇప్పటికే ఇచ్చిన వినతులకు సంబంధించి ప్రోగ్రెస్ రిపోర్ట్లు, అలాగే వారిపై వస్తున్న నెగిటివ్ నివేదికలు వారికి అందిస్తుండడం సదరు నేతలను ఆశ్చర్యానికి గురి చేస్తుందట. అసలు ఈ డిన్నర్ మీటింగ్స్ వెనుక స్కెచ్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అంశం హాట్ టాపిక్ గా మారింది. తిరుమల లడ్డు వ్యవహారం, బడ్జెట్, అంబటి రాంబాబు అరెస్ట్ వ్యవహారం కంటే ఇప్పుడు ఆ అంశం పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చలకు తెరలేపుతోంది. చంద్రబాబు మాస్టర్ ప్లాన్, లోకేష్ ఫ్యూచర్ ప్లాన్, పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్లాన్, వైసీపీతో రాజకీయ యుద్ధం కంటే కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు వారి ఫ్యామిలీలతో లోకేష్ ఇంట్రాక్షన్ పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతోందట. సరిగ్గా అసెంబ్లీ సమావేశాల సమయమే ఈ ఎపిసోడ్ కు వేదిక కావడం రాజకీయాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ నడుస్తోంది. ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టి వివిధ రంగాలకు, పథకాలకు, అభివృద్ధి పనులకు కేటాయింపులు చేశారు. అయితే ఇదంతా కాసేపు పక్కన పెడితే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ప్రతిరోజు జిల్లాల వారీగా కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు వారి వారి కుటుంబ సభ్యులతో మంత్రి లోకేష్ ఏర్పాటు చేస్తున్న డిన్నర్ మీటింగ్లు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. రోజుకో పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన కూటమి పార్టీల ఎంపీ, ఆ లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని 7 ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్సీలు వారి కుటుంబ సభ్యులతో నారా లోకేష్ స్పెషల్ డిన్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు చిన్నపిల్లలతో సరదాగా గడుపుతూ మహిళలకు చీరలు, పసుపు, కుంకుమ పెట్టి పంపిస్తున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా దీని వెనుక అసలు స్ట్రాటజీ మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందట. ప్రస్తుతం కూటమికి 161 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కూటమిలో కొందరు ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆయా ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబు నాయుడు పిలిచి మాట్లాడి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన సందర్భాలున్నాయి. ఇప్పటికే 80 మంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు పలుసార్లు మాట్లాడి సున్నితంగా హెచ్చరించారు. అంతా అలర్ట్ చేస్తున్నా ఇంకా 35 మంది ఎమ్మెల్యే పనితీరు మెరుగుపడలేదని సీఎంకు నివేదికలు అందాయట. ప్రస్తుతం అసెంబ్లీలో టీడీపీకి 135 మంది ఎమ్మెల్యేల బలముంది. వీరిలో చంద్రబాబు, లోకేష్ తో పాటు సీనియర్ ఎమ్మెల్యేలు మినహా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎక్కడో ఒక చోట వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారనే చర్చ నడుస్తోంది. 135 మందిలో దాదాపు 35 నుంచి 40 మంది ఎమ్మెల్యేల వ్యవహారం బాలేదని సీఎంకు అందిన రిపోర్టుల్లో తేలింది. ముఖ్యంగా తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస్ వంటి వారు అధిష్టానానికి తలనొప్పిగా తయారయ్యారు. అటు జనసేనలో పవన్ కళ్యాణ్ తప్ప మిగిలిన 20 మంది పైన వ్యతిరేకత ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం జనసేనకు ఇబ్బందికరంగా మారింది. ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అసలు పార్టీలో శ్రీధర్ కు స్థానం ఉంటుందా లేదా అనేది చర్చనీయాంశమైంది. అలాగే బీజేపీలో సీనియర్ నేత ఆదినారాయణ రెడ్డి లాంటి ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదంగా మారింది. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర బీజేపీని ఇబ్బందుల్లోకి నెట్టాయన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నిసార్లు హెచ్చరించినా సదరు ఎమ్మెల్యేల్లో మార్పు రాకపోవడంతో చంద్రబాబు వారిపైనే దృష్టి పెట్టారట. నేరుగా రంగంలోకి దిగితే సీన్ వేరేలా ఉంటుంది కనుక ఆ బాధ్యతలను లోకేష్ కు అప్పగించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయట. ఈ నేపథ్యంలో నారా లోకేష్ ప్రతిరోజు 1 లేదా 2 పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారంటున్నారు. మచిలీపట్నం పార్లమెంట్ సెగ్మెంట్ తో మొదలైన డిన్నర్ మీటింగ్స్ వరుసగా జరుగుతూ వస్తున్నాయి. లోకేష్ స్వయంగా ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ వారి పనితీరు, వ్యవహారాల గురించిన రిపోర్ట్లను సైతం వారి చేతుల్లో పెట్టి తీరు మార్చుకోమని సున్నితంగా చెప్తున్నారట. ఇదిలా ఉంటే లోకేష్ డిన్నర్ మీటింగ్స్ వెనుక మరో యాంగిల్ ఉందట. అదేంటంటే లోకేష్ ను టీడీపీ లీడర్లు
క్యాడర్ ఫ్యూచర్ లీడర్ గా చూస్తున్నారు. ఇప్పటికే లోకేష్ కు ప్రమోషన్ ఇచ్చి డిప్యూటీ సీఎం ను చేయాలన్న డిమాండ్లు టీడీపీ నేతల నుంచి వినిపించాయి. మరోవైపు కొందరు టీడీపీ నేతలు లోకేష్ ప్రమోషన్ గురించి బాబు గారితోనే చర్చించినట్లుగా వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో పార్టీలోని అన్ని వర్గాలను, కూటమిలోని పార్టీలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి లోకేష్ ను భవిష్యత్ నాయకుడిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నమే ఈ డిన్నర్ మీటింగ్లన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీని పూర్తిగా లోకేష్ అండ్ టీం కంట్రోల్ చేస్తోంది. పార్టీలోని కీలక పదవులకు నాయకుల ఎంపిక, నిర్ణయాలు, పార్టీ సమావేశాలన్నీ లోకేష్ కనుసన్నాల్లోనే జరుగుతున్నాయని తెలుగు తమ్ముళ్లంటున్నారు. లోకేష్ డిన్నర్ మీటింగ్ లో కూటమి పార్టీ నాయకులను ఇన్వాల్వ్ చేయడం కూడా ఆసక్తికరంగా మారింది. 15 ఏళ్ల కూటమి కలిసి ఉండాలని ఇటు లోకేష్ తో పాటు పవన్ కళ్యాణ్ కూడా పదే పదే చెబుతున్నారు. దీంతో పార్టీ నేతల మధ్య సమన్వయం మంచిగా ఉండేందుకు డిన్నర్ మీటింగ్ దోహద చేస్తుందని కూటమి పార్టీల నేతలు భావిస్తున్నారు. ఎమ్మెల్యేలు, నేతలతో సమావేశాలు పెట్టుకుని వారి మన్ననలు పొందాలని లోకేష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమావేశాల ద్వారా భవిష్యత్తులో లోకేష్ నాయకత్వానికి ఎలాంటి ఇబ్బందులు రావనేది చంద్రబాబు ఆలోచనగా ఉందంటున్నారు. మరి లోకేష్ డిన్నర్ మీటింగ్స్ ద్వారా ఎలాంటి సత్ఫలితాలు రాబోతున్నాయనేది వేచి చూడాల్సి ఉంది.